స్వప్నాలకే పోయినాయా, నీలాలు కరిగిపోయినాయా. ఇప్పుడు మనం ఎటు చూసినా ఒక విషయం తరచూ వినిపిస్తోంది: ఆకస్మిక గుండెపోటుతో వ్యక్తులు చనిపోవడం. మన చుట్టుపక్కల ఎందరో స్నేహితులు, కుటుంబ సభ్యులు, పౌరులు ఈ సమస్యతో సమానంగా ఎదుర్కొంటున్నారు. హార్ట్ అటాక్లు ఎందుకు పెరుగుతున్నాయి? మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో ఈ విషయాలు అందరికీ సులభంగా అర్థమయ్యేలా వివరించబడతాయి. జీవనశైలి మార్పులు ఆరోగ్యానికి ప్రధాన ప్రమాదం. ఇప్పటి ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక కొవ్వు మరియు చక్కెర ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి హానికరం. అలా తీసుకునే ఆహారం రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యమైంది. కూరగాయలు, పండ్లు మరియు పోషకాహారం తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మానసిక ఒత్తిడి నిశ్శబ్ద హంతకుడు. ఒత్తిడి ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో మామూలుగా మారిపోయింది. కానీ ఇది గుండెపై పడే ప్రభావం చాలా ఎక్కువ. మన జీవనశైలి ఒత్తిడికి లోనవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండె బలహీనమవుతుంది. ఇవి హార్ట్ అటాక్కు నేరుగా దారితీస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, యోగా, సరైన విశ్రాంతి తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం అవసరం. మన మానసిక ఆరోగ్యం గుండె ఆరోగ్యానికి పునాదిగా ఉంటుంది. పొగ త్రాగడం మరియు మద్యపానం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమైన శత్రువులు. పొగ త్రాగడం, మద్యపానం వంటి అలవాట్లు గుండెకు చాలా ప్రమాదకరం. ఇవి రక్తనాళాలను క్షీణతకు గురి చేస్తాయి మరియు రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఫలితంగా గుండెకు నష్టం జరుగుతుంది. పొగ త్రాగడం మానుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. అలాగే మద్యపానాన్ని నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. వ్యాయామం లోపం, శరీరాన్ని కదిలించండి. స్వస్థ శరీరానికి వ్యాయామం ఎంతో ముఖ్యం. ఇప్పటి కాలంలో మనం ఎక్కువగా కూర్చునే జీవనశైలి కలిగి ఉన్నాము. కదలికలు లేకపోవడం గుండె ఆరోగ్యానికి ప్రమాదం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక కదలిక చేయడం చాలా ముఖ్యమైంది. ప్రతిరోజు వేగంగా నడక, యోగా లేదా వ్యాయామం చేయడం గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది మరియు కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. నిద్రలేమి ఆరోగ్యానికి అవసరమైన అంశం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. నిద్ర శరీరాన్ని పునరుద్ధరించడానికి మరియు శక్తిని తిరిగి పొందడానికి అవసరం. సరైన నిద్ర లేకపోతే రక్తపోటు పెరుగుతుంది మరియు గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రోజుకు 7 నుంచి 8 వరకు గంటల నిద్ర చాలా అవసరం. మన మానసిక, శారీరక ఆరోగ్యం గుండెకు చాలా ముఖ్యమైనది. వైద్య పరీక్షలు ముందు జాగ్రత్తగా ఉండండి. గుండె సంబంధిత సమస్యలను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. వైద్య పరీక్షలు నిర్లక్ష్యం చేయకుండా తరచుగా పరీక్ష చేయించుకోవడం ద్వారా గుండె సమస్యలను ముందే నిర్ధారించవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు మరియు డయాబెటిస్ ను నియంత్రించడం అత్యవసరం. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే పెద్ద ప్రమాదాలను ముందే తప్పించుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం మరియు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మేము ఇలాంటివే మరిన్ని ఆరోగ్యంపై అవగాహన కలిగించే వీడియోలను మీకోసం అందిస్తున్నాం. మా ఛానల్ SKJBBR4U ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ సమాచారాన్ని పంచుకోండి. నిన్ను వీడి నేల కోసం కన్నీరు రాలు
తూర్పు